సార్ హలో, ఇక్కడ మమ్మల్ని పిలుచుకొచ్చినందుకు బిచ్చు నాయక్ సార్కి వీరాన్నకి థ్యాంక్స్ అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. బాబు, మా సోలో బాయ్ టీంకి వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ మొత్తం అందరూ టీం మొత్తం అందరూ పైకి రండి నాన్న. ఆరిఫ్, కినోర్, బసవ, రజనీ వర్మ అందరూ. గౌతమ్ సార్ కూడా బంజారా ముద్దుబిడ్డ. మురళీ నాయక్ అయితే ఒక ప్రజల గుండెలు ఎట్లయితే నిలబడినాడో ఈ సినిమా కూడా ఇలా సక్సెస్ అయ్యి ప్రతి ఒక్క ప్రజల గుండెలో నిలబడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా సోలో బాయ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మురళీ నాయక్ వాళ్ళ అమ్మ నాన్న ఆ రోజు మురళీ నాయక్ దేహం వస్తుందంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పాడిన పాట మీ అందరికీ గుర్తుండొచ్చు. నేను భిక్షు నాయక్. వెళ్ళి పొయ్యావా మురళీ నాయక్ అన్నా, మళ్ళెన్నాడొస్తావన్నో ఆర్మీలో ఉన్న మాయన్నా, నువ్వు లేక భారతదేశం నేడు చిన్నబోయేనన్నా, భారతదేశం బార్డర్లో నువ్వు జై జవాను అయినావా. ఆ రోజు మీరు పాట వినొచ్చు. ఈరోజు వాళ్ళ కుటుంబానికి మా నిజంగా హీరో గౌతమ్ అన్న భిక్ష అన్న ఏం చేస్తావో తెలియదు, మురళన్న ఫ్యామిలీ రావాలని చెప్పిండు. ఇవాళ నేను ఒక్క మాట చెప్పిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న ఇడికి రావడం జరిగింది. చాలా గర్వంగా. ఒక్కసారి మురళీ నాయక్ కోసం గట్టిగా సపోర్ట్లు ప్లీజ్. ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మా తమ్ముడు గౌతమ్ ఒక పట్టుదల కసితో మరి మురళీ నాయక్ బ్లెస్సింగ్ కూడా నీకుంటే అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తమ్ముడు.